మీ అందరికీ మొదటి శాలరీ తీసుకున్న రోజు గుర్తుందా? అమౌంట్ ఎంతో మ్యాటర్ కాదు. 8,000 అయినా 15,000 అయినా ఎంతో కొంత. ఆ రోజు ఏటీఎం దగ్గర నిలబడి క్యాష్ తీసుకున్నాం. నోట్స్ చేతిలో పట్టుకున్నాం. అవే నోట్స్, అదే ఆర్బీఐ అచ్చు వేసిన అవే నోట్స్. ఇంట్లో అమ్మ నాన్న ఇచ్చిన నోట్స్ కంటే పెద్ద డిఫరెంట్ ఏం కాదు. కానీ ఆ ఫీల్, తెలియని వెయిట్ ఒకటి వస్తుంది, తెలియని ఒక వాంత్ ఫీల్ ఒకటి వస్తుంది. ఎందుకు? ఆ నోట్స్లో మనీ మాత్రమే కాదు, ఆ నోట్స్లో నేను సంపాదించాను అనే ప్రూఫ్ ఉంది. కాబట్టి ఆ ప్రూఫ్ మనల్ని మార్చింది. ఆ రోజు నుండి మనం చాలా డిఫరెంట్గా నడిచాం, చాలా డిఫరెంట్గా మాట్లాడాం కూడా. నా శాలరీ అని ఒక స్పెసిఫిక్ గర్వంతో ఉన్నాం. కానీ మనం మారడం ప్రాబ్లం కాదు, మన డెసిషన్స్ మారడం అది ప్రాబ్లం. అదేమిటో ఈరోజు చూద్దాం. ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చింది. ఒక 18,000, ఒక 25,000, లేదంటే ఒక 40,000, ఎంతో కొంత. అమౌంట్ మ్యాటర్ కాదు. ఆ రాత్రి ఆ ప్రాఫిట్ అండ్ లాస్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాం, వాట్సాప్ ఓపెన్ చేసాం. అడగకుండా పంపడం కొంచెం అతిగా ఉంటుంది, అయినా కానీ కొంచెంసేపు ఆలోచించి మళ్ళీ పంపిస్తాం అందరికీ. ఒక ఫ్యామిలీ టైం ఉన్నప్పుడు కాన్వర్జేషన్ ఏ మూవీస్ గురించో, వెజిటబుల్స్ గురించో, లేకపోతే బయట వాతావరణం గురించో ఉంటే మనం సడన్గా అక్కడ స్పేస్ లేకపోయినా స్పేస్ని క్రియేట్ చేసి అంటాం, మొన్న నిఫ్టీలో ఒక 18,000 ప్రాఫిట్ కొట్టాను అని. ఎవరు అడగలేదు నిన్ను, అయినా కానీ చెప్తాం. ఆ మూమెంట్లో మనం వెజిటబుల్స్ గురించి లేకపోతే వెదర్ గురించి మాట్లాడే మనుషులం కాదు. మనం ఆ మూమెంట్లో ట్రేడర్స్, సక్సెస్ఫుల్ ట్రేడర్ని అని ఆ లేబుల్ మన మెడలో వేసేసుకొని ఉంటాం మనకి తెలియకుండానే. ఆ లేబుల్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, వామ్గా ఉంటుంది, ప్రొటెక్ట్ చేస్తుంది అని అనిపిస్తుంది. కానీ ఆ లేబుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం తీసుకునే డెసిషన్స్ మన అకౌంట్ని పాడు చేసేస్తాయి, నాశనం చేస్తాయి. ఆ మెకానిజంని అర్థం చేసుకోవడానికి ఒక మనిషి గురించి చెప్పాలి మీకు, మన గురించి కాదు. కానీ ఒకవేళ మనం అద్దంలో చూసుకున్నప్పుడు కనిపించే ఆ మనిషి గురించి. అతను 6 months చాలా ప్రాఫిటబుల్గా ట్రేడ్ చేశాడు, కన్సిస్టెంట్గా. ఎవ్రీ మంత్ అకౌంట్ పచ్చదనం, పరిశుభ్రతలాగా చాలా గ్రీన్గా ఉంది. 7వ నెలలో ఒక చిన్న చేంజ్ వచ్చింది, స్లోగా, కనిపించకుండా. జూమ్ కాల్స్లో పరిచయం చేసుకోవడం మొదలు పెట్టేశాం. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నాను అని చెప్తాం. కొన్ని వీక్స్ తర్వాత యాక్టివ్గా ట్రేడ్ చేస్తున్నాను అని చెప్తాం. ఇంకొన్ని వీక్స్ తర్వాత నేను ఒక ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్ని అని చెప్పుకుంటాం. పదాలు మారాయి, ఎక్స్పీరియన్స్ మారలేదు. 8వ నెలలో మార్కెట్ మారిపోయింది, వోల్టైల్ అయింది. అతని స్ట్రాటజీ అతనికి ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెళ్ళడం మొదలైంది. వరుసగా ఒక 5 లాస్లు వచ్చేసాయి. అతను స్టాప్ లాస్ ని రెస్పెక్ట్ చేయలేదు. ఎందుకు? వాడేం పిరికివాడు కాదు, అలా అని స్టూపిడ్ కూడా కాదు. స్టాప్ లాస్ తెలుసు, అయినా ఎగ్జిట్ అవ్వలా. ఎందుకంటే ఎగ్జిట్ అయిన మూమెంట్లో ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్ అనే లేబుల్ ఏదైతే ఉంటుందో అది తనకి తాను తీసేసుకోవాలి. ఆ లేబుల్ని తీసేసుకోవడం అంటే 6 నెలల్లో బుల్ చేసుకున్న మొత్తం ఐడెంటిటీ కొలాప్స్ అయిపోతుంది. అకౌంట్ లాస్ కంటే ఐడెంటిటీ లాస్ అనేది చాలా పెయిన్ఫుల్. మార్కెట్కి తెలుసు, ప్రశాంతంగా వెయిట్ చేస్తుంది, ఒక బిల్ ఒకటి తయారు చేస్తుంది, అకౌంట్ 40% డౌన్ అయిపోతుంది. మార్కెట్కి ఎప్పుడు కూడా వాడి ఐడెంటిటీతో పని లేదు. మార్కెట్కి కావాల్సింది వాడి క్యాపిటల్ మాత్రమే, అంతే. ఇది ఎక్స్ట్రీమ్ కేస్ అనిపిస్తుంది ఏమైనా మీకు? నేను అలా చేయను అని కాన్ఫిడెంట్గా మీరు అనుకోవచ్చు ఇప్పటిదాకా చూసిన దానిలో. అయితే ఒక నిమిషం, ఈ వీక్లో స్టాప్ లాస్ మార్చారా? ఈసారి ఖచ్చితంగా కొడతాను అని ట్రేడ్ తీసుకున్నారా?
మంచి రన్ వచ్చినప్పుడు పొజిషన్ సైజ్ అనేది పెంచేశారా? మీ ప్రాసెస్ లో ఉండే ప్లాన్ కంటే ఎక్కువగా లాస్ వచ్చిన ట్రేడ్ గురించి నా అనాలిసిస్ రాంగ్ అయ్యింది అని కాకుండా మార్కెట్ దెబ్బ కొట్టేసింది అని అనుకున్నారా? నేను చెప్పిన ఈ 5 పాయింట్స్ లో ఒక్కటైనా తగిలిందా? అయితే ఆ మనిషి వేరే ఎవరో కాదు, వేరే చాప్టర్ లో ఉన్న మనమే. ఇప్పుడు మనలో ఉన్న 5 రకాల మనుషుల గురించి చెప్తాను. వాళ్ళు క్యారెక్టర్స్ కాదు, మనమే. వేరే వేరే రోజుల్లో వేరే వేరే ప్రెషర్లో ఒక్కో మనిషి ఒక్కో విధంగా మన అకౌంట్ని నడిపిస్తాడు. ఫస్ట్ వాడి గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. చిన్నప్పుడు ఎగ్జామ్ రాశాంగా, మనందరం ఎగ్జామ్స్ రాశాంగా. ఎగ్జామ్ ముందు రోజు రాత్రి గుర్తుందా? మాలాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ కి బాగా మంచి రిలేషన్ ఉంది ఎగ్జామ్ ముందు రోజు రాత్రితో. పుస్తకం తెరుస్తాం, నచ్చిన చాప్టర్ మాత్రమే చదివాం, అర్థం అవుతుంది, మళ్ళీ చదివాం అదే చాప్టర్ని. కష్టమైన చాప్టర్ ఆ చాప్టర్ పక్కనే ఉంటుంది, కానీ దాన్ని తెరవలేదు. రేపు చదువుదామని అనుకున్నాం, ఎగ్జామ్కి వెళ్ళే ముందు చదివేసి టకటక చదివేసి దాన్ని గుర్తుంచేసుకొని వెళ్ళి ఎగ్జామ్లో రాసేద్దాం అనుకుంటాం. రేపు వస్తుంది, పుస్తకం తెరవం, ప్రెషర్లో ఎందుకు లేరా అనుకుంటాం. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాం, క్వశ్చన్ పేపర్ వచ్చింది, కష్టమైన చాప్టర్ నుండే వచ్చింది క్వశ్చన్. ఆ రాత్రి మనం ఆ చాప్టర్ తెరవలేదు. టైం లేకపోవడం వల్ల కాదు, అలసిపోవడం వల్ల కూడా కాదు. ఆ చాప్టర్ తెరిస్తే అది మనకి రాదు, మనకి మనం కనిపిస్తాం. అందుకని ఆ నిజాన్ని చూసుకోవడానికి ఫేస్ చేయలేదు మనం. రేపు చదివితే వచ్చేస్తుంది అనే ఇల్యూషన్ ఆ టైంలో అక్కడ సర్వైవ్ అయ్యేలా చేసింది. మనము ఆ చాప్టర్ నుండి పారిపోలేదు, ఆ చాప్టర్ మనకి చూపించే అద్దం నుంచి పారిపోయాం. ట్రేడింగ్ లో భయపడే మనిషి అంటే ఇదే. పొజిషన్ ప్రాఫిట్ లో ఉంటుంది, ఎగ్జిట్ అయిపోతాం, వచ్చిన ప్రాఫిట్ పోతుందేమో అని. పొజిషన్ లాస్ లోకి వెళ్తుంది, హోల్డ్ చేస్తాం, రికవర్ అవుతుందేమో అని. ఫియర్ కి ఒక క్రూయల్ టాలెంట్ ఒకటి ఉంది. ప్రాఫిట్ లో ఉన్నప్పుడు భయపెట్టి పరిగెత్తిస్తుంది, లాస్ లో ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడేలా చేస్తుంది. ఎగ్జాక్ట్ గా రాంగ్ మూమెంట్ లో, ఎగ్జాక్ట్ గా రాంగ్ డైరెక్షన్ లో. ఇక్కడ చాప్టర్ తెరిచిన మనిషికి ఇంకా టైం ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి. అదే చాప్టర్ తెరవని మనిషికి టైం గడిచిపోతుంది తెలియకుండానే. స్టాప్ లాస్ హిట్ అయ్యాక ఎగ్జిట్ అవ్వడం రాంగ్ అయ్యాను అని అడ్మిట్ చేయడం కాదు. ఇంకా టైం ఉంది, నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం అని చూస్ చేసుకోవడం. ఫియర్ వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అడుగు నీకు నువ్వే, నేను ఇప్పుడు మార్కెట్ నుండి పారిపోతున్నానా, లేకపోతే మార్కెట్ నేను చేసిన తప్పుని నాకు చూపించే అద్దం నుండి పారిపోతున్నానా అని. ఆ క్వశ్చన్ కి గనక ఆన్సర్ తెలిస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆటోమేటిక్ గా నీకే తెలుస్తుంది. ఇంకా రెండో వాడు, మనందరం వెకేషన్స్ కి వెళ్ళుంటాం, ఒక 5 days ట్రిప్ ప్లాన్ చేసుకుంటాం పర్ఫెక్ట్ గా. డే 1 టెంపుల్, డే 2 బీచ్, డే 3 రెస్ట్ తీసుకుందాము, 4th డే లోకల్ మార్కెట్ షాపింగ్ చేద్దాము, 5th డే రిటర్న్ అయిపోదాము అని క్లీన్ గా పర్ఫెక్ట్ గా ఉంది. మొదటి రోజు టెంపుల్కి వెళ్ళాం, తిరిగి వస్తుండగా దారిలో ఒక వాటర్ ఫాల్ కనిపించింది. ఇక్కడ వరకు వచ్చాం కదా, ఒకసారి చూద్దాం అని చూడడానికి వెళ్తాం. వాటర్ ఫాల్ దగ్గర ఒక లోకల్ గాయ్ ఒకడు ఆడు ఇలా చెప్తాడు, ఇక్కడ నుంచి ఒక 20 kilometers దూరంలో ఒక హిడెన్ కేవ్ ఉంది అని. ఇక్కడ వరకు వచ్చాం కదా అనుకొని ఆ కేవ్ దగ్గరికి వెళ్తాం. కేవ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సన్సెట్ పాయింట్ ఒకటి ఉంది అని తెలిసింది, అక్కడికి వెళ్ళాం, అది చూసాం. రాత్రి హోటల్కి వచ్చాం, చాలా ఎగ్జాస్టెడ్ గా వచ్చాం. తర్వాత రోజు బీచ్కి వెళ్ళాం, అలసిపోయిన అడుగులతో బీచ్ ని ఎంజాయ్ చేయలేదు. 5 రోజులు అన్నీ చూద్దామని వచ్చి ఏది ప్రాపర్ గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. టెంపుల్ దగ్గర ఉన్నప్పుడేమో మన మైండ్ వాటర్ ఫాల్ దగ్గర ఉంది, వాటర్ ఫాల్ దగ్గర ఉన్నప్పుడేమో మన మైండ్ కేవ్స్ మీద ఉంది. వెకేషన్ మిస్ చేసామని అనిపిస్తోందిగా? లేదు, మనము ప్రెజెన్స్ ని మిస్ చేసుకున్నాం, ఉన్న చోట ఉండలేకపోయాం. అది గ్రీడ్ కాదు, ఎనఫ్ అనే ఫీలింగ్ రాకపోవడం. ఇక్కడ వరకు వచ్చాం కదా అనేది కోరిక కాదు, ఇక్కడ వరకు వచ్చాం కదా మిస్ అవుతామేమో అనే యాంగ్జైటీ.
ట్రేడ్ ప్రాఫిట్ లోకి వెళ్తుంది, టార్గెట్ కొట్టేస్తుంది. కరెక్ట్ గా టార్గెట్ కొట్టే టైంలో మన మైండ్ ఏముంటుంది, ఇక్కడ వరకు వచ్చాం కదా అని అనుకుంటాం. ఒక్కసారిగా టార్గెట్ ఎక్స్టెండ్ చేస్తాం, మార్కెట్ రివర్సల్ మొదలవుతుంది. మార్కెట్ అన్న తర్వాత ఒకే డైరెక్షన్ లో వెళ్తుందా ఏంటి, అప్ అండ్ డౌన్లు ఉంటాయి, అవన్నీ సహజం అని అనుకుంటాం. ఆ టైంలో కూడా ఇక్కడ వరకు వచ్చాం కదా అని హోల్డ్ చేస్తాం. ప్రాఫిట్ సగం తగ్గిపోతుంది, జీరో అయిపోతుంది. మన వెకేషన్ లాగా ఉన్న ప్రాఫిట్ ని ఎక్స్పీరియన్స్ చేయలేదు, తర్వాత వచ్చే ప్రాఫిట్ మిస్ అవుతుందని ఉన్నది కూడా పోగొట్టుకుంటాం. టార్గెట్ హిట్ అయినప్పుడు ఎగ్జిట్ అవ్వడం, గ్రీడ్ తో ఫైట్ చేయడం కాదు, ఉన్న చోట ఉండడం నేర్చుకోవడం. టెంపుల్ని మాత్రమే ఎక్స్పీరియన్స్ చెయ్యాలి, బీచ్ని మాత్రమే ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. ఒక్కో మూమెంట్ ని కంప్లీట్ గా తీసుకోవడం, అది డిసిప్లిన్ కాదు, అది ప్రెజెన్స్. చివరిసారి వెకేషన్కి వెళ్ళినప్పుడు ప్రెజెన్స్ లో ఉన్నావా, లేక తర్వాత ఏముందా అని ఆలోచిస్తున్నావా? ట్రేడింగ్ లో కూడా అదే క్వశ్చన్. ఉన్న ట్రేడ్ లో ఉన్నావా, లేకపోతే టార్గెట్ హిట్ అయిన తర్వాత ఇంకా వెళ్తుందేమో అని చూస్తున్నావా? అలా చూస్తూ పొజిషన్ ని హోల్డ్ చేస్తున్నావా? ఇకపోతే మూడో వాడు, మన దగ్గర ఒక వెహికల్ ఉంది, 8 years చాలా మంచి సర్వీస్ ఇచ్చింది. కానీ ఒకరోజు సడన్ గా ప్రాబ్లమ్స్ రావడం మొదలైంది. మెకానిక్ దగ్గరికి వెళ్ళాం, ఒక 6,000 బిల్లు చెప్పాడు, అయిపోయింది ఇంకా బాగుంటుంది అన్నాడు. 2 నెలల తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, ఈసారి 9,000 అయింది. 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకొక 14,000 అయింది. ఇంట్లో అందరూ అన్నారు, అమ్మేరా దాన్ని, కొత్తది తీసుకో ఊరికే అని చెప్పేసి అని అన్నారు. మనమేమంటాము, ఇంకొంతకాలం ఉంటుందిలే, ఈ రిపేర్ తర్వాత అంతా సెట్ అయిపోతుంది అని అంటాం. మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్దాం, మళ్ళీ ఇంకో 11,000, టోటల్ గా ఓ 40,000 అవుతుంది. ఆ వెహికల్ అనేది ఇంకా ప్రాబ్లమ్స్ ఇస్తూనే ఉంది. మనం ఇక్కడ వెహికల్ ని ఫిక్స్ చేయట్లేదు, దానికి తోడు 40,000 వేస్ట్ అయింది అనే నిజాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు మనం. ఎందుకంటే ఆ నిజం యాక్సెప్ట్ చేసిన మూమెంట్ లో 6 నెలలు మనం తీసుకున్న నిర్ణయం రాంగ్ అవుతుంది అని, అంతకాలం రాంగ్ గా ఉన్నామని ఫ్యామిలీ ముందు నిరూపణ అవుతుంది. అది భరించలేం. అందుకే మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్తాం. ఎకనమిస్టులు ఒక కాన్సెప్ట్ ఒకటి చెప్పారు, సంక్ కాస్ట్ అని. ఇప్పటి వరకు పోయిన మనీని ఫ్యూచర్ డెసిషన్స్ లో కన్సిడర్ చేయకూడదు అని. ఆ 40,000 ఆల్రెడీ పోయింది. ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్ ఒకటే, ఇంకా ఇన్వెస్ట్ చేయడం వర్తా కాదా? కానీ మనం ఆ క్వశ్చన్ అడగట్లా. ఆల్రెడీ 40,000 పెట్టాను కాబట్టి వదలలేను అనుకుంటాం. స్టాప్ లాస్ హిట్ అయినాక పొజిషన్ ని హోల్డ్ చేయడం అంటే, ఇప్పటి వరకు 40,000 అయ్యింది, ఇప్పటి నుండి ఇంకా దాని మీద ₹1 పెట్టినా మన బిల్లు 41,000 నుంచి స్టార్ట్ అవుతుంది అని అన్నాం. ఇప్పటికే లాస్ లో ఉన్నాను కాబట్టి ఎగ్జిట్ అవ్వలేను, ఇప్పటికే 40,000 పెట్టాను కాబట్టి అమ్మలేను. రెండు సేమ్ సైకాలజీస్, రెండు సేమ్ రిజల్ట్స్, మోర్ లాస్, మోర్ టైము, మోర్ పెయిన్. ఆ వెహికల్ అమ్మిన రోజు ఎంత లాస్ అయిందో లెక్కేస్తాం. 1 నెల ముందే అమ్ముంటే ఎంత సేవ్ అయ్యేది అనే క్వశ్చన్ మాత్రం అడగం. ఒక ట్రేడ్ లో ఎగ్జిట్ డెసిషన్ అనేది లేట్ చేసిన ప్రతిసారి ఎక్స్ట్రా లాస్ వస్తూనే ఉంటుంది. స్టాప్ లాస్ సెట్ చేసేటప్పుడు ఒకటి మీరు బలంగా అనుకోవాలి, ఇది అలవాటు చేసుకోవాలి, ఇది ఖచ్చితం. ఇక్కడ వరకు మాత్రమే, ఈ లెవెల్ ఏ లెవెల్ దగ్గర అయితే మీరు స్టాప్ లాస్ పెడతారో ఆ లెవెల్ వరకు మాత్రమే నేను భరించగలను, దానికి మించి ₹1 కూడా నేను భరించలేను అని మీరు బలంగా ఫిక్స్ అవ్వాలి. ఆ వెహికల్ కి ముందే లిమిట్ సెట్ చేసి ఉంటే 40,000 కాదు 15,000 దగ్గరే అయిపోయి ఉండేది. మెకానిక్ దగ్గరికి మళ్ళీ వెళ్లే ముందే ట్రేడ్ కి ఆ లిమిట్ సెట్ చేసుకోవాలి. ఆ వెహికల్ ఎప్పుడు అమ్మాల్సింది? ఆ ఆన్సర్ తెలిస్తే స్టాప్ లాస్ హిట్ అయినాక ఏం చెయ్యాలో తెలుస్తుంది. అవి రెండు సేమ్ క్వశ్చన్స్, సేమ్ ఆన్సర్స్. మరి ఆన్సర్ నీకు తెలుసా నీకు? 4వ వాడు, స్కూల్లో క్రికెట్ ఆడేవాళ్ళం, గల్లీ క్రికెట్ చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళంగా. ఒకరోజు మనం బ్యాటింగ్ చేస్తున్నాం, మంచి బాల్ వచ్చింది, కానీ ఎడ్జ్ తగిలింది, అవుట్ అయిపోయాం. నార్మల్ గా క్రికెట్ లో జరుగుతుంది.
కానీ ఆ బాల్ వేసిన వాడు సెలబ్రేట్ చేసుకున్నాడు, నేను అవుట్ చేశాను రా అని, చాలా గట్టిగా నవ్వాడు. మనం ఫీల్డింగ్ కి వచ్చాం, వాడు బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు, మనం బౌలింగ్ చేస్తున్నాం. ఫుల్ స్పీడ్ గా వేసాం, వైడ్ వెళ్ళింది. మళ్ళీ ఫుల్ స్పీడ్ లో ఫుల్ టాస్ వేసాం, 6 కొట్టాడు. ఫుల్ స్పీడ్ లో మళ్ళీ వైడ్ వేసాం. మనం వాడిని ఇక్కడ అవుట్ చెయ్యట్లేదు, వాడిని హట్ చెయ్యాలని చూస్తున్నాం. అందుకనే వేస్తున్నాం మనం బౌలింగ్. మన బౌలింగ్ ని మనం వేస్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఓవర్ కి నిలబడలేకపోయాం. వాడు రన్స్ బాగా చేశాడు, మనమేమో అలసిపోయాం. మనం అనుకున్నాం వాడిని పనిష్ చేస్తున్నాం అని. రియాలిటీ ఏంటంటే వాడు సెలబ్రేట్ చేసినప్పుడు మనలో ఏదో హర్ట్ అయ్యింది. ఆ హర్ట్ ని వాడి మీద ప్రొజెక్ట్ చేసాం. వాడి గేమ్ ఆడాడు, మనం మన హట్ ని ఆడాం. డిఫరెంట్ గేమ్స్ కానీ సేమ్ గ్రౌండ్. వాడికి మన యాంగర్ గురించి తెలుసా? ప్రాబబ్లీ తెలీదు. వాడు రన్స్ చేస్తున్నాడు, మనము రన్స్ ఇస్తున్నాం. రివెంజ్ అనుకున్నది సెల్ఫ్ డిస్ట్రక్షన్ అయ్యింది. ఒక ట్రేడ్ లో ఒక బ్యాడ్ లాస్ ఒకటి వచ్చింది, లోపల ఒక ఫీలింగ్, మార్కెట్ నన్ను దెబ్బ కొట్టిందిరా అని. ఇమ్మీడియట్ గా ర్యాండమ్ ట్రేడ్స్ చేస్తాం, బిగ్గర్ సైజ్, ఇంకో లాస్, ఈసారి డబుల్ అయిపోతుంది, అకౌంట్ హాఫ్ అవుతుంది. మార్కెట్ మనతో ఫైట్ చెయ్యట్లేదు. ఇంకో విషయం చెప్పమంటే మార్కెట్కి అసలు మనం ఉన్నామన్న సంగతి కూడా తెలియదు. మార్కెట్ అనేది ఒక బౌలింగ్ వేసే మిషన్ లాంటిది, కంటిన్యూస్ గా బాల్స్ వేస్తూనే ఉంటుంది. మార్కెట్ మీద కోపం తెచ్చుకొని మన ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నాం. మిషన్ కి ఎలాంటి ఫీలింగ్ ఉండదు, మనకి మాత్రమే హర్ట్ అవుతుంది. ఒక లాస్ వచ్చిన తర్వాత, పెద్ద లాస్, మనము అకౌంట్ లాగౌట్ అయ్యి కొంచెం సేపు కామ్గా కూర్చోవడం, ఒక అరగంట సేపు కామ్గా కూర్చోవడం అదేమీ వీక్నెస్ కాదు. రెస్ట్ అవర్ తర్వాత ఫ్రెష్ గా బౌలింగ్ చేయడానికి ఎనర్జీ సేవ్ అవుతుంది. స్మార్ట్ కెప్టెన్ టైర్డ్ అయిన బౌలర్ కి రెస్ట్ ఇస్తాడు. స్మార్ట్ ట్రేడరు ఒక బ్యాడ్ లాస్ తర్వాత స్క్రీన్ ని ఆఫ్ చేస్తాడు. ఆ గల్లీ క్రికెట్ లో వేస్టెడ్ బాల్స్ గుర్తున్నాయా? అప్పుడు ఎలా ఫీల్ అయ్యాము? రివెంజ్ ట్రేడ్ చేయాల్సిన రోజు కూడా అదే ఫీలింగ్ వస్తుంది, అవునా కాదా? ఆ ఫీలింగ్ ని రికగ్నైజ్ చేయగలిగితే స్క్రీన్ క్లోజ్ చేయడం ఆటోమేటిక్ గా జరుగుతుంది. మరి మీరు రికగ్నైజ్ చేయగలరా? ఇంకా నెక్స్ట్ 5వ వాడు. మనందరం డ్రైవింగ్ నేర్చుకున్నాం, డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి. ఫస్ట్ రోజు గేర్ చేంజ్ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా చేస్తాం. మిర్రర్ని చాలా కేర్ఫుల్ గా 1కి 2 సార్లు గమనించుకుంటూ ఉంటాం. అన్ని బై ద బుక్. ఇన్స్ట్రక్టర్ అన్నాడు మనల్ని, ఎక్సలెంట్, బాగా చేసామని. 2వ వారంలో రోడ్ అనేది అలవాటు అయిపోతుంది, ఫెమిలియర్ గా ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చు అనిపిస్తుంది, స్పీడ్ పెంచేస్తాం. మిర్రర్ ఒకసారే చూస్తాం, 2 సార్లు కాదు. సిగ్నల్ కూడా చాలా లేట్ గా ఇస్తాం. ఒకరోజు ఆ ఇన్స్ట్రక్టర్ అనేవాడు లేకుండా డ్రైవింగ్కి వెళ్ళాం, చాలా కాన్ఫిడెంట్ గా. ఒక నేరో రోడ్డు ఒకటి వచ్చింది, స్పీడ్ తగ్గించలేదు, నాకు తెలిసి ఈ రోడ్డు అని చెప్పేసి పోతా ఉంటాం. బంపర్కి ఒక స్క్రాచ్ పడుతుంది. ఇక్కడ డ్రైవింగ్ ఏమన్నా వరస్ట్ అయిందా? లేదు, స్కిల్ అదే ఉంది. కానీ మొదటి వీక్ లో మనకి నాకు తెలియదు అని అనుకుంటాం, 2వ వారంలో అనిపించేది నాకు తెలుసు అని. ఆ షిఫ్ట్ అనేది స్కిల్లో జరగలేదు, అటెన్షన్ లో జరిగింది. నాకు తెలుసు అనిపించిన మూమెంట్ లో అబ్జర్వ్ చేయడం తగ్గించేసాం. మన అబ్జర్వేషన్ అనేది తగ్గిపోతుంది. అబ్జర్వేషన్ తగ్గిన మూమెంట్ లో మిస్టేక్స్ ఎంటర్ అవుతాయి. ఒక 5 ప్రాఫిటబుల్ ట్రేడ్స్ వచ్చాయనుకోండి వరుసగా, మార్కెట్ నాకు అర్థమైంది అని అనుకుంటాం, సైజ్ పెంచేస్తాం, స్టాప్ లాస్ చాలా వైడ్ గా పెడతాం, ప్రాపర్ గా అనలైజ్ చెయ్యం, నాకు తెలుసు అనిపిస్తుంది. బ్యాడ్ ట్రేడ్, లార్జర్ లాస్, ఇదే రిజల్ట్. 5 ట్రేడ్స్ ప్రాఫిటబుల్ అయ్యాయి, స్కిల్ అనేది తగ్గలేదు, కాకపోతే అటెన్షన్ తగ్గింది. డ్రైవింగ్ ఇన్స్ట్రక్టరు స్టూడెంట్ బాగా డ్రైవ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈజీగా ఉండే రూట్స్ ఇవ్వడు, కష్టంగా ఉండే రూట్స్ ఇస్తాడు. హైవే మీదకి తీసుకెళ్తాడు, నైట్ డ్రైవింగ్ చేపిస్తాడు,
వర్షంలో నడిపిస్తాడు. కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి ఈజీగా ఇద్దాము అని అనుకోడు. కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి కష్టతరమైన రూట్స్ లో, కష్టతరమైన సిచ్యువేషన్స్ లో ప్రిపేర్ చేద్దాము అని అనుకుంటాడు. గుడ్ ట్రేడర్స్ అనే వాళ్ళు విన్నింగ్ స్ట్రీక్ తర్వాత పొజిషన్ సైజ్ ని ఇంక్రీజ్ చెయ్యరు. మార్కెట్ ఇప్పుడు కొంచెం కష్టతరం అవుతుందేమో అని చెప్పి ఇంకా జాగ్రత్త పడతారు. కాన్ఫిడెన్స్ అంటే నాకు తెలుసు కాబట్టి అబ్జర్వ్ చేయక్కర్లేదు అని కాదు. కాన్ఫిడెన్స్ అంటే నాకు తెలుసు కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చెయ్యగలను అని. మొదటిది అటెన్షన్ ని తగ్గిస్తుంది, రెండోది అటెన్షన్ ని పెంచుతుంది. ఒక విన్నింగ్ స్ట్రీక్ తర్వాత సైజ్ తగ్గించడం అనేది నారో రోడ్స్ లో స్పీడ్ ని తగ్గించడం లాంటిది. స్కిల్ తగ్గించడం కాదు, అటెన్షన్ ని పెంచడం. డ్రైవింగ్ నేర్చుకున్న మొదటి వీక్ లో మనం మిర్రర్ ని చాలా కేర్ఫుల్ గా చూసాం. లాస్ట్ వీక్ ట్రేడ్ చేసినప్పుడు చార్ట్ ని అంత కేర్ఫుల్ గా చూసామా? తేడా ఎక్కడ వచ్చింది అనేది తెలిస్తే అక్కడే ఆన్సర్ ఉంది. తెలిసిందా? 5 మనుషులు ఫియర్, గ్రీడ్, హోప్, రివెంజ్, ప్రైడ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వస్తారు, ఒక్కొక్క సందర్భంలో వస్తారు. ఇప్పుడు ఒక సీరియస్ క్వశ్చన్, ఈ సైకాలజీ మనం తెలుసుకున్నాం. రేపొద్దున మీరు మార్కెట్లో కూర్చున్నప్పుడు వాళ్ళు మళ్ళీ వస్తారు. ఎవరు? ఆ 5 మనుషులు. ఎందుకు వస్తారు? ఇంకా ఇప్పుడు తెలుసుకున్నాం కదా, ఇంకెందుకు వస్తారు? తెలుసుకోవడం వేరు, ఆ మూమెంట్ లో వచ్చిన మూమెంట్ లో రికగ్నైజ్ చెయ్యడం వేరు. ఆ గ్యాప్ అదే అన్ని లాసెస్ కి రియల్ రీజన్. కానీ ఆ గ్యాప్ కంటే డీప్ గా ఇంకొక నిజం ఉంది. చాలా మంది ట్రేడర్స్ ఈ సైకాలజీ చదువుతారు, వీడియోస్ చూస్తారు, అయినా చేంజ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ట్రేడింగ్ అనేది ఒక యాక్టివిటీ కాదు. ట్రేడింగ్ అనేది వాళ్ళకి ఒక ఐడెంటిటీ. నేను ట్రేడర్ని. ఆ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. స్టాప్ లాస్ ని ఇక్కడ పెట్టుకోవాల్సిన స్టాప్ లాస్ ని మూవ్ చేసేస్తారు. కిందకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ యావరేజ్ చేస్తారు. రివెంజ్ ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ చేసేది ఆ లేబుల్ కి క్రాక్ రాకుండా ఉండడానికి, ప్రొటెక్ట్ చేయడానికి. ఆ ఐడెంటిటీ చేంజ్ చేయకుండా మీరు నేను ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ని, నేను ఒక ట్రేడర్ని అనే ఐడెంటిటీని మీరు చేంజ్ చేయకుండా ఏ టూలు పని చెయ్యదు, ఏ ఫ్రేమ్ వర్క్ సర్వైవ్ అవ్వదు. ఎందుకంటే ఇల్లు తగలబడుతుంటే లోపల ఫర్నిచర్ అరేంజ్ చేసినట్టు ఉంటుంది మార్చుకోకపోతే. ఆ ఐడెంటిటీ చేంజ్ చేయడానికి ఒక స్పెసిఫిక్ స్కిల్ ఒకటి కావాలి. ఇప్పుడు చెప్తా అదేంటో. మనము మన ఇంట్లో లేదా మన రిలేషన్ లో ఎవరైనా క్లోజ్ పర్సన్స్ తో ఆర్గ్యూ అయిన రోజు గుర్తుందా మీకు? గొడవ అయిన రోజు కాంగా స్టార్ట్ అవుతుంది, కానీ ఒక్కొక్క వర్డ్ కలిసి వాయిస్ రైజ్ అయిపోతుంది. అనకూడని మాటలు వచ్చేస్తాయి, వినకూడని మాటలు వినేస్తాం. చిలికి గాలివాన్ అవుతుంది. ఆగాలని అనిపించింది కానీ ఆగలేకపోయాం. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా ఆర్గ్యూ చేస్తారు. అదే మూమెంట్ లో లోపల ఇంకొక వాయిస్ వినిపిస్తుంది. నా కోపం తారాస్థాయికి చేరుతోంది, నా వాయిస్ రైజ్ అవుతోంది, నా మాటల వల్ల ఎదుటి వారు హర్ట్ అవుతున్నారు అని. ఆ వాయిస్ అనేది వినిపించిన తర్వాత వాళ్ళు ఒక్కసారిగా ఆగిపోతారు, బ్రీత్ తీసుకుంటారు, డిఫరెంట్ గా రెస్పాండ్ అవుతారు. వాళ్ళకి యాంగర్ తక్కువ కాదు, పెయిన్ అనేది తక్కువ కాదు. వాళ్ళు ఆర్గ్యుమెంట్ లో ఉన్నారు, కానీ ఆర్గ్యుమెంట్ ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకే మూమెంట్ లో 2 పనులు. ఆ స్కిల్ పేరు మెటా అవేర్నెస్. ట్రేడ్ లో ఇంపల్సివ్ థాట్స్ వస్తాయి. ఆర్డినరీ ట్రేడరు ఆ ఇంపల్సివ్ థాట్స్ ని ఫాలో అవుతాడు, కానీ మెటా అవేర్నెస్ ఉన్న ట్రేడరు ఆ ఇంపల్సివ్ థాట్స్ ని
నోటీస్ చేస్తాడు. లోపల అంటాడు, వచ్చాడు రా ఈడు అని మన గెటప్ సీన్ అంటాడు కదా, ఇప్పుడు వచ్చింది గ్రీడ్ రా, లేకపోతే గ్రీడ్ కి ఇంకో పేరు పెట్టుకుంటే ఆర్సనిస్ట్ వచ్చాడు. ఆ ఇంపల్సివ్ థాట్ వచ్చినప్పుడు వచ్చే రికగ్నిషన్ ఒక్కటే ఉంటుంది మన మైండ్ లో, కానీ దాని ద్వారా యాక్షన్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక రివర్, ఒక నది ఉంది. రివర్ పక్కన నిలబడి చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి. రివర్ లో కొట్టుమిట్టాడుతూ చూస్తే ఇంకొక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎమోషనల్ మూమెంట్ లో మనం రివర్ లో ఉంటాం, కానీ ఈ స్కిల్ మనల్ని, ఈ మెటా అవేర్నెస్ అనే స్కిల్ మనల్ని, రికగ్నిషన్ అనే స్కిల్ మనల్ని ఒడ్డు మీద నిలబెట్టి రివర్ ని చూపిస్తుంది. ఒకే రివర్, 2 పొజిషన్స్, ఆ 2 feet డిస్టెన్స్ మన అకౌంట్ ని కాపాడుతుంది. ప్రాక్టీస్ చేయడానికి ఒక్కటే టెక్నిక్ చాలు. ఏ ఇంపల్సివ్ థాట్ వచ్చినా కొంచెం సేపు, లైక్ ఒక 3 to 5 seconds or 10 seconds కొంపలే మునిగిపోవు, ఆగండి, కామ్ గా ఉండండి, ఇబ్బంది ఏం లేదు. ఆ ఇంపల్సివ్ థాట్స్ వచ్చినప్పుడు నిన్ను నువ్వు క్రాస్ చెక్ చేసుకో. నీ లోపల ఇప్పుడు ఆర్కిటెక్ట్ ఉన్నాడా లేకపోతే ఆర్సనిస్ట్ ఉన్నాడా అని. ఒకే ఒక క్వశ్చన్, క్రైసిస్ లో కాంప్లెక్స్ ఫ్రేమ్వర్క్స్ అనేవి వర్కౌట్ అవ్వవు, సింపుల్ యాంకర్స్ మాత్రమే పనిచేస్తాయి. ఆ యాంకర్స్ మనల్ని రివర్ లో నుండి బ్యాంక్ మీదకి తీసుకొని వస్తాయి, ఒడ్డు మీదకి తీసుకొని వస్తాయి. ఇప్పుడు సొల్యూషన్స్ చెప్తా. ఇది ఒక లిస్ట్ గా కాదు, ఒక స్టోరీ రూపంలో చెప్తా, బాగుంటదేనండి. క్రికెట్ మ్యాచ్ ఉంది. ఒక బ్యాట్స్మెన్ 85 runs చేశాడు. టీము 180 for 3 runs స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది. కానీ ఒక ఓవర్ లో అగ్రెసివ్ షాట్ కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. ఒకే మ్యాచ్, ఒకే డిస్మిసల్, ఒకే డ్రెస్సింగ్ రూమ్, 2 బ్యాట్స్మెన్స్ ఉన్నారు. మొదటి వాడు ప్యాడ్స్ అన్ని తీసి కార్నర్ లో ఇస్త్రీ కొట్టాడు. బ్యాడ్ డే, వికెట్ పోయింది, డిన్నర్ చేసి పడుకుంటాడు. రెండో వాడు ప్యాడ్ తీసి టేబుల్ దగ్గర కూర్చొని అసలు వాడు ఆడిన ఆటని ఒకసారి పాయింట్ వైజ్ గా రాసుకున్నాడు. 85th run దగ్గర అవుట్ అయ్యాను, టీము సెక్యూర్ పొజిషన్ లోనే ఉంది, కానీ నేను అన్నెసెసరీ రిస్క్ తీసుకున్నాను. ఎందుకు? మ్యాచ్ ప్రెషర్ తగ్గాక కాంప్లసెన్సీ అంటే నిర్లక్ష్యం వచ్చింది. నెక్స్ట్ టైం ఈ సిచ్యువేషన్ లో ఒక 3 overs కన్సర్వేటివ్ గా ఆడాలి, అప్పుడే అటాక్ చెయ్యాలి. సీజన్ ఎండ్ లో ఫస్ట్ మొదటి బ్యాట్స్మెన్ ఉన్నాడుగా, సేమ్ డిస్మసల్, సేమ్ మిస్టేక్స్, సేమ్ యావరేజ్ సీజన్ ఎండ్ లో. రెండో వాడు ప్రీవియస్ సీజన్ లో చేసిన మిస్టేక్స్ ఆ సీజన్ లో చేయలేదు, వాడి యావరేజ్ అనేది పెరిగింది. సెలక్షన్ టైంలో సెలెక్ట్ అయ్యాడు. తేడా టాలెంట్ లో లేదు, తేడా ఒక్కటే. రెండో వాడు మ్యాచ్ ని ఆడాడు, తర్వాత మ్యాచ్ ని అర్థం చేసుకున్నాడు, స్టడీ చేశాడు. సక్సెస్ఫుల్ మూమెంట్ ని వేస్ట్ చేయలేదు, దాన్ని వాడు డేటాగా కన్వర్ట్ చేసుకున్నాడు. ప్రాఫిటబుల్ ట్రేడ్ వచ్చిన రోజు రాత్రి, ఈవినింగ్, ఏదో ఒక టైంలో హ్యాపీ మూమెంట్, ఓకే బానే ఉంటుంది, ఈ రోజు నాకు మంచి ప్రాఫిట్ వచ్చిందని. కానీ ఆ రోజు నువ్వు నోట్బుక్ ఓపెన్ చేసి ఒక 4 questions మాత్రమే. ఫస్ట్ వన్, ఈ ట్రేడ్ ప్రాఫిటబుల్ ఎందుకు అయ్యింది? సెకండ్ వన్, నా ప్రాసెస్ ని ఎగ్జాక్ట్ గా ఫాలో అయ్యానా లేదా? థర్డ్ వన్, మార్కెట్ కండిషన్ ఎంత హెల్ప్ చేసింది? ఫోర్త్ వన్, సేమ్ సెటప్ మళ్ళీ వస్తే సేమ్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా? అన్నిటికీ ఆన్సర్ ఎస్ అయితే కాన్ఫిడెన్స్ ఎర్న్ చేసినట్టు. ఆన్సర్స్ మోస్ట్లీ మార్కెట్ కండిషన్ మాత్రమే అయితే హ్యూమిలిటీ రిక్వైర్డ్. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అంతా నీకు పట్టేది జస్ట్ ఒక 10 minutes. ఆ బ్యాట్స్మెన్ నోట్బుక్ రాసినంత టైం కూడా కాదు. కానీ ఈ 10 minutes నువ్వు ఫాలో అవ్వకపోతే సేమ్ మిస్టేక్స్, సేమ్ లాసెస్, సేమ్ ఎగ్జిట్స్. రెండో బ్యాట్స్మెన్ సెలక్షన్ కి ఎందుకు వచ్చాడు? ఆ 10 minutes వల్ల. మన ఎడ్జ్ కూడా అక్కడే ఉంది, గమనించండి. ఆఫీస్ లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 2 ఉన్నారు. వాళ్ళకి ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. ఒకడేమో నేను ఫెయిల్యూర్ అనుకుంటాడు, ఇంకొకడు అదే ప్రాజెక్ట్ లో ఉన్నాడు, ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది, నెక్స్ట్ టైం బెటర్ గా చేద్దాం అనుకుంటాడు.
సేమ్ ఈవెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మొదటి వాడు ప్రాజెక్ట్ ని ఒక ఐడెంటిటీగా చూశాడు, రెండో వాడు ప్రాజెక్ట్ ని ఒక యాక్టివిటీగా చూశాడు. ఇక నుండి ప్రతిరోజు ట్రేడ్ తీసుకునే ముందు ఒకటి బలంగా ఫిక్స్ అవ్వడం అలవాటు చేసుకోండి. వాట్సాప్, టెలిగ్రామ్ స్ట్రాటజీలు, సిగ్నల్ టిప్స్ ఫాలో అవ్వకపోయినా మీకు పోయేదేం లేదు. సో ప్రతిరోజు ట్రేడ్ తీసుకునే ముందు ఒకటి బలంగా ఫిక్స్ అవ్వండి, అలవాటు చేసుకోండి ఇప్పటి నుండే. ఏంటంటే అది ఈ రోజు వచ్చే రిజల్ట్స్ నా ఐడెంటిటీ కాదు, నేను ఒక యాక్టివిటీ మాత్రమే చేస్తున్నాను. లాస్ వచ్చినప్పుడు ఈ సెంటెన్స్ అనేది మీకు గుర్తుంటే, లాస్ అనేది ఇన్ఫర్మేషన్ గా ప్రాసెస్ అవుతుంది, ఐడెంటిటీ థ్రెట్ గా కాదు. ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది, ఐడెంటిటీ అనేది డిఫెండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. డిఫెండ్ చేయడం అంటే స్టాప్ లాస్ ని మూవ్ చేయడం, కిందకి వెళ్ళిన తర్వాత యావరేజ్ చేయడం, మన నెరేటివ్ ని హైజాక్ చేయడం. ఈ సెంటెన్స్ అనేది ఒక వాల్, వాటన్నింటికి లాక్ వేసేస్తుంది. 5 రోజులు వరుసగా ప్రాఫిట్స్ వచ్చినాయి, మనము ఆ టైంలో ఒక ఫాగ్ లో ఉంటాం, అది క్లారిటీలా ఫీల్ అవుతూ ఉంటాం. ఒకే ఒక్క వర్డ్ ఒకటే చెప్తా, శనివారం ఆదివారం ఏదో ఒక రోజు మీకు నచ్చిన రోజు తీసుకొని ఒక రోజంతా కంప్లీట్ గా మీరు చేసిన ట్రేడ్స్ మీదే ఉండండి. ఏం చేశారో చూడండి, అనలైజ్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఆ 5 ట్రేడ్స్ కి ఇందాక చెప్పిన 4 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసుకోండి. నెక్స్ట్ డే రూల్స్ ని కన్ఫర్మ్ చేసుకోండి. ఒక 5 రోజులు చేసిన ట్రేడ్స్ లో 6వ రోజు 7వ రోజు వారంలో ఒక రోజు మీరు కేటాయించలేకపోతే నువ్వు 3 నెలలుగా సంపాదించుకున్న ప్రాఫిట్ ఒక్క ఓవర్ కాన్ఫిడెంట్ వీక్ లో కోల్పోతావు. ఫాగ్ లో స్పీడ్ తగ్గించడం అనేది వీక్నెస్ కాదు, ఇంటెలిజెన్స్. లాస్ వచ్చినప్పుడు నిన్ను నువ్వు క్రాస్ చెక్ చేసుకో. నా డెసిషన్ లో ఏది డిఫరెంట్ గా ఉండుంటే అవుట్కమ్ అనేది డిఫరెంట్ అయి ఉండేది. ఆన్సర్ వచ్చిందా, ఆ క్వశ్చన్ కి అది లెర్నింగ్. రాలేదా, అది డినైల్, నువ్వు ఒప్పుకోవట్లా. ఆ డినైల్ అనేది ఉన్నంత వరకు సేమ్ లాసెస్ వస్తాయి, సేమ్ నరేటివ్ ఉంటుంది, సేమ్ డినైల్ ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఒక్కటే, ఇంకా అసలు ఈ భూ ప్రపంచం మీద ఇంకొక ఆన్సర్ లేదు. హానెస్ట్ గా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాయడం ఒక్కటే సొల్యూషన్. మంత్ ఎండ్ లో ఒక 2 hours ఒంటరిగా కూర్చో, వేరే రూమ్ లో ఫోన్ వేరే దగ్గర పెట్టేసి, నీ ముందు నీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కాదు, అది ఎవ్వరికీ ఉపయోగపడదు, కానీ నీ ఆర్డర్ హిస్టరీ, నువ్వు ఏదైతే ఆర్డర్స్ ప్లేస్ చేసావో దాన్ని నీ ముందు పెట్టుకొని నిన్ను నువ్వు ఆడిట్ చేసుకో. ఈ మంత్ నేను ఎంత స్కిల్డ్ గా ట్రేడ్ చేశాను, నేను చేసిన ట్రేడ్స్ లో ఎన్ని లక్కీగా తగిలినాయి, నేను చేసిన ట్రేడ్స్ లో ఎంత మేరకు నేను ఎమోషనల్ గా ఉన్నాను, పర్సంటేజ్ ని ఎస్టిమేట్ చేయి మూడిటికి. నెక్స్ట్ మంత్ కోసం ఒకటి మాత్రమే ఫిక్స్ చేయడానికి సెలెక్ట్ చేయి, ఒకటి మాత్రమే. అన్నీ ఒకేసారి ఫిక్స్ చేయాలంటే ఏది ఫిక్స్ అవ్వదు. ఒకే ఒక్కటి డీప్ గా ఫిక్స్ అయ్యావనుకో అది అన్నిటికీ ఫౌండేషన్ అవుతుంది. మార్కెట్ అనేది ఒక మిర్రర్, మనం దాని ముందు నిలబడినప్పుడు అది మనల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది ఆ మిర్రర్ లో? మన గ్రీడ్, మన ఫియర్, మన ఈగో, మన పేషెన్స్, మన డిసిప్లిన్ అన్ని. చాలా మంది ఆ మిర్రర్ లో వాళ్ళు కనిపించే తీరుని ఇష్టపడరు, అందుకే మార్కెట్ ని బ్లేమ్ చేస్తారు. మార్కెట్ ని బ్లేమ్ చేయడం వల్ల ఆ బ్లేమ్ మనల్ని మార్చదు, మిర్రర్ లో నేరుగా చూడడం మాత్రమే మనల్ని మారుస్తుంది. మొదటి శాలరీ తీసుకున్న రోజు గుర్తుందా? ఆ నోట్స్ లో మనీ మాత్రమే లేదు అన్నాం కదా, నేను సంపాదించాను అనే ప్రూఫ్ ఉంది అని అన్నాం కదా. ప్రాఫిటబుల్ ట్రేడ్ తర్వాత కూడా అదే జరుగుతుంది. ఆ ప్రాఫిట్ లో మనీ మాత్రమే లేదు, నేను కరెక్ట్ అయ్యాను అనే ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ లేబుల్ అవుతుంది, ఆ లేబుల్ ఐడెంటిటీ అవుతుంది. ఆ ఐడెంటిటీ డెసిషన్స్ తీసుకునేలా చేస్తుంది, ఆ డెసిషన్స్ అకౌంట్ తీసుకెళ్ళిపోతాయి. సక్సెస్ అయిన మనిషి సేఫ్ గా ఉంటాడు. నేను సక్సెస్ అయ్యాను అనే మనిషి
అప్పుడే ప్రమాదంలో పడతాడు. తేడా ఒక్క అక్షరం మాత్రమే, కానీ ఆ తేడాయే అన్నిటికీ కారణం. మన బెస్ట్ ట్రేడ్ ఇంకా రాలేదు, మన బెస్ట్ వర్షన్ ఇంకా రాలేదు. కానీ ఒక క్వశ్చన్, రేపు తీసుకునే ట్రేడ్ ముందు కొంచెం సేపు ఆగు, నిన్ను నువ్వు అడుగు, ఇప్పుడు నీలో ఉంది ఆర్కిటెక్టా లేకపోతే నేను సక్సెస్ అయ్యాను అనే మనిషి వచ్చాడా అని. ఆ క్వశ్చన్ ఏంటో తెలుసా? అదే నీ మోస్ట్ ప్రాఫిటబుల్ ట్రేడ్, ఫ్రీగా వస్తుంది. సో జర్నల్ తెరు, ఆ సెంటెన్స్ రాయ్, రేపు మార్నింగ్ చదువు, మళ్ళీ నీలో ఉండే ఆర్కిటెక్ట్ తో మాత్రమే ట్రేడ్ చేయి. మైండ్ పవర్ వాల్ట్. ఈ రోజు మనం చూసింది ఒక్కటే, ప్రాఫిట్ వచ్చినప్పుడు మనలో ఏం జరుగుతుందో ఆ ప్రాసెస్ ఇన్విజిబుల్ గా ఉంటుంది, ఇప్పుడు విజిబుల్ అయ్యింది. రేపు మార్నింగ్ ఒక పని చేయండి, ట్రేడ్ తీసుకునే ముందు ఒకటి బలంగా ఫిక్స్ అవ్వండి, ఈ రోజు వచ్చే నా రిజల్ట్స్ అది నా ఐడెంటిటీ కాదు. అక్కడి నుంచి మొదలు పెట్టండి. ఇంకా రెస్ట్ ఆఫ్ ద డేస్ మీరు ట్రేడింగ్ లో ఉన్నంత కాలం ఈ రోజు వచ్చే రిజల్ట్స్ నా ఐడెంటిటీ కాదు అనేది మీరు బలంగా పెట్టుకోవాలి మనసులో. కామెంట్స్ లో చెప్పండి, ఏ పర్సోనా నిన్ను ఎక్కువగా హిట్ చేసింది? ఫియరా, గ్రీడా, రివెంజా, ప్రైడా? ఒక్క వర్డ్. ఆ వర్డ్ రాయడం అనేది నీకు నువ్వు హానెస్ట్ అయ్యావు అనే దానికి ఒక సైన్ అంతే. మార్కెట్ అనేది ప్రతిరోజు నిన్ను టెస్ట్ చేస్తుంది. అలానే మైండ్ పవర్ వాల్ట్ ప్రతి వీడియోతో నిన్ను ప్రిపేర్ చేస్తుంది. మైండ్ పవర్ వాల్ట్ లోతుకు వెళ్ళే ధైర్యం ఉన్న వాళ్ళకి మాత్రమే. బాయ్.